పిల్లల నుంచి పెద్దల వరకు భక్తితో చదివే స్తోత్రాల్లో హనుమాన్ చాలీసా ముందుంటుంది. 40 పంక్తుల్లో ఉండే హనుమాన్ చాలీసాను రచించింది తులసీదాస్. శ్రీరామదాసు మాదిరి తులసీదాస్ కూడా కారాగారంలో ఉన్నప్పుడే హనుమాన్ చాలీసాను రచించాడట. ఆంజనేయుడి శక్తిని, స్వామి భక్తిని చాటే ఈ హనుమాన్ చాలీసా 16వ శతాబ్దం నుంచి ప్రచారంలో ఉంది. తులసీదాస్ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని సోరో. ఈయన మహాకవి, శ్రీరాముడికి అపరభక్తుడు. తన రచనల ద్వారా చిన్న చిన్న నాటకాలు వేస్తూ పామరుల్లో భక్తిని చాటేవాడు. అలా అతని గురించి అక్బర్కు తెలియడంతో ఓసారి తన ఆస్థానానికి పిలిపించి ఏదైనా మహిమను చూపించమని అడిగాడు. తనకు ఎలాంటి మహిమలు లేవని, తాను సాధారణ భక్తుడినని తులసీదాస్ చెప్పడంతో ఆగ్రహించిన అక్బర్ అతడిని జైల్లో పెట్టించాడు. ఆ సమయంలో తులసీదాస్ హనుమంతుడి సాయం కోరుతూ హనుమాన్ చాలీసా రచించి పఠించాడట. అప్పుడు కోతుల సమూహం అక్బర్ కోటను చుట్టుముట్టడంతో భయపడి చక్రవర్తి తులసీదాస్ను వదిలేశాడట. ఆ తరువాత కొన్నాళ్లకు తులసీదాస్ ఓ చోట ఆంజనేయుడు సాక్షాత్కరించాడట. ఆ ప్రదేశంలోనే తులసీదాస్ హనుమంతుడి కోసం ఓ ఆలయాన్ని కట్టించాడు. అదే సంకట్ మోచన్ హనుమాన్ మందిర్. ఇక్కడే రామచరితమానసలోని కొంత భాగాన్ని తులసీదాస్ రచించాడని చెబుతారు. అది వారణాసిలో ఉంది.